హలో ఫ్రెండ్స్, నమస్తే. సంక్రాంతి కానుకగా తెలంగాణ ప్రజలకు సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు ముందుగానే నిరుపేదలకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సంక్రాంతికి ఇది ప్రజలకు ఒక శుభవార్త అని ఆయన అన్నారు. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 హామీలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సంక్రాంతికి ముందే ఇండ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదలకు పట్టాలను పండుగకు ముందే అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల పంపిణీ కార్యక్రమం సంక్రాంతి పండుగ ముందే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారు ఎవరి రెచ్చగొట్టే మాటలు విన్నా అభద్రతకు లోనవ్వకండి అని మంత్రి పొంగులేటి అన్నారు. రైతు బంధు ఇవ్వలేదంటూ, ఇండ్లు పంపిణీ చేయలేదంటూ కేసీఆర్ టీం చేసిన దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి కాలేకపోయిన ఇండ్లను కూడా పూర్తి చేసి అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రత్యర్థులు రెచ్చగొట్టే చర్యలకు ప్రజలు బలి కావద్దని మంత్రి సూచించారు. మొదటి విడతలో 3500 ఇండ్లను నియోజకవర్గాలు కేటాయిస్తున్నాం. గ్రామ కమిటీల ద్వారా అర్హులైన వారికి ఇండ్ల పట్టాలను కేటాయిస్తాం అని మంత్రి తెలిపారు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4 హామీలను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలతో పాటు పేదలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇండ్ల పట్టాల పంపిణీతో పేద కుటుంబాలకు సంక్రాంతి మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగకు ముందు ఈ శుభవార్త అందించడంతో మేము సంతోషిస్తున్నామని ఆయన అన్నారు.